ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు అనే పుస్తకము సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చి 8వ తారీఖు సందేశము. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను. యోబు 42వ అధ్యాయము 5-6 వచనములు. మరియ బాహ్యముగా దీనముగా నుండెడిది. ప్రభువు వారింటికి రాగానే ఆమె ఆయన పాదముల యొద్ద కూర్చుండెడిది. ఆమె దేవుని వాక్యము కొరకు ఎంతో ఆకలి కలిగి ఉండెను. అయితే యోహాను సువార్త 11వ అధ్యాయం 20వ వచనంలో వ్రాయబడినట్లుగా ఆమె చాలా గర్విష్ఠురాలు. వారు కోరిన వెంటనే ప్రభువు వారి యొద్దకు రాలేదు. అయినను ఆయన గౌరవనీయుడు. మార్త దుఃఖముతో నున్నను ఆయన వచ్చినని వినగానే ఆయనను చేర్చుకొనుటకు త్వరగా పోయెను. అయితే మరియ ఏడ్చుచూ ఇంటిలోనే కూర్చుండెను. మేము ఆయనను ప్రేమించి ఆయనకు పరిచర్య చేసితిమి, అయినను మేము పిలిచినప్పుడు ఆయన రాలేదు, కనుక నేను ఆయనను ఎదుర్కొనుటకు పోను అని ఆమె తలంచి ఉండెను. ఆమె ఆయన యొద్దకు పోయి ఆయనను గౌరవింపనొల్లనంత గర్విష్ఠురాలు కనుక మొదటిగా వారి నిజస్థితిని వారికి తేటగా చూపించుటకై మన ప్రభువు బేతనీయకు వెళ్ళి ఉండెను. దేవుడు మనలను దీవించి మనకు సహాయము చేయుటకు ముందు ఆయన మన నిజ స్వభావము మనకు చూపవలెను. బేతనీయ నిజ సంగమునకు సాదృశ్యముగానున్నది. ఆయన బేతనీయను దర్శించినప్పుడెల్లా ఒక క్రొత్త సంగతి బయలుపరచుచూ వచ్చెను. మనలోనికి ఆయన ప్రేమ ఎట్లు పూర్ణముగా రాగలదో ఆయన నేర్పింపగోరెను. మన హృదయము, కుటుంబము, సంఘము ఇవన్నీ బేతనీయ వలె ఉండవలెనని ఆయన కోరుచున్నాడు. అట్లుండుట వలన జయజీవితము జీవించి ఆనందకరమైన గృహములుగాను సజీవ సంఘములుగాను యుండవలెనని మన ప్రభువు కోరుచున్నాడు. ఈ మూడంతల మర్మమును బోధించుటయే బేతనీయను దర్శించుటలో మన ప్రభువు యొక్క ముఖ్య ఉద్దేశము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.